అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఇవాళ సీఎంగా ఉన్నవారు రేపటికి మాజీ కావచ్చు. అదే ప్రజాస్వామ్యం. ఎన్నికలు జరగాల్సిన పని లేదు. ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతే చాలు వారి జాతకం తారుమారవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకాలం పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడం ఖచ్చితంగా అతిశయోక్తే. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాను 10 ఏళ్లు ఉంటానని చాలా నమ్మకంగా చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా 10 ఏళ్ల ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఆదివారం బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఇవే వ్యాఖ్యలు చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించేలా 10 ఏళ్లకు సరిపడా ప్రణాళికలు వేయమని చెప్పానని, దాని ప్రకారం ఏం కావాలన్నా చేస్తామన్నారు. 10 ఏళ్లెందుకు, 5 ఏళ్లే కదా అధికారం అని ఎదురుగా కూర్చున్న వారికే కాదు, టీవీల్లో చూస్తున్న వారికి సందేహం వస్తుంది. వారందరికీ రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తాను ఖచ్చితంగా 10 ఏళ్లు సీఎంగా ఉంటానన్నారు. ఎందుకంటే తెలంగాణ సమాజం ఎవరికైనా 10 ఏళ్ల సమయం ఇస్తుందన్నారు. ఎలా అంటే చంద్రబాబు 2 టర్ములు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కు కూడా 2 టర్ములు ఛాన్స్ ఇచ్చారు. రెండోసారి పదవి చేపట్టిన కొద్ది నెలలకే వైఎస్ చనిపోయారు. అది వేరే విషయం. ఇక తర్వాత కేసీఆర్ కు కూడా 2 టర్ములు ఛాన్స్ ఇచ్చారు. అంటే ఎవరు పదవి చేపట్టినా 10 ఏళ్లు ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు తనకు కూడా 2 టర్ములు అంటే 10 ఏళ్లు ఛాన్స్ ఇస్తారని రేవంత్ నమ్మకం పెట్టుకున్నారు. ఈ లాజిక్ ప్రకారం చూస్తే రేవంత్ రెండోసారి సీఎం కావచ్చు. కానీ రాజకీయాల్లో లాజికులకు ఛాన్స్ లేదు. గత 3 సార్లు ఒక్కో పార్టీ 2 సార్లు గెలిపించారని, వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి కాంగ్రెస్ ను గెలిపించాలన్న రూలేం లేదు. ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియకేం కాదు. ప్రస్తుతం రాష్ట్రాల ప్రభుత్వాలపై ప్రజల్లో అసంతృప్తి పెరగటానికి ఎక్కువ కాలం పట్టడం లేదు. ముఖ్యంగా పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీలపై అసంతృప్తి చాలా వేగంగా పెరుగుతోంది. పథకాలతో రాజకీయం చాలా ప్రమాదకరమైన ఆట. ఉచితంగా వచ్చేదానికి ప్రజలు ఆశపడితే ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే తర్వాత 1000 రూపాయలు కోరుకుంటారు. ఇవ్వకపోతే అసంతృప్తికి గురవుతారు. ఒకప్పుడు ప్రభుత్వాలపై అసంతృప్తి అంత ఎక్కువగా ఉండేది కాదు. 5 ఏళ్ల తర్వాత ప్రజలు తీవ్రంగా తిరస్కరించేవారు కాదు. పరిపాలన ఎలా ఉందో చూసి ఓటు వేసేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను చూస్తే గొప్ప సంక్షేమం పేరుతో పథకాలను ఇచ్చిన వారిని అంతే గట్టిగా పాతాళానికి తొక్కేస్తున్నారు. ఎందుకంటే వారు అంతకంటే ఎక్కువ ఆశిస్తున్నారని అనుకోవచ్చు. వారి అంచనాలను అందుకోవటం ఏ రాజకీయ పార్టీకైనా సాధ్యం కాదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ అంచనాలను అందుకోకపోతే రెండో ఛాన్స్ ఇవ్వటం కష్టం. అదంత తేలిక కాదు. రేవంత్ రెడ్డికి తాను 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలన్న సంకల్పం ఉంది. రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా అధికారాన్ని అందుకోవాలనే లక్ష్యం ఉంటుంది. అది అందుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలన్న ఆశ ఉంటుంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తమ అధికారం శాశ్వతం అన్న భ్రమంలోకి వెళ్లిపోయి ప్రజలను తక్కువ అంచనా వేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా డౌన్ టు ఎర్త్ ఉంటూ ప్రజల అభిప్రాయాల్లో వచ్చే మార్పులు గుర్తించి దానికి తగ్గట్లుగా రాజకీయాలు చేస్తే ఒకసారి కాకపోయినా ఇంకోసారి గెలిచి సుదీర్ఘ కాలం రాజకీయాలలో ఉంటారు. రేవంత్ రెడ్డి అలాంటి రాజకీయాలు చేయాల్సిందే. లేకపోతే 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.